అందరికీ నమస్కారం. కేవీఆర్ గారు ఒక మచ్చలేని మనిషి, నాకు తెలిసినంత వరకు ఒక మచ్చలేని మనిషి, అవినీతి లేని పరుడు. ఇప్పుడు చాలా మంచి పనులు చేసిండు కేవీఆర్ గారు. ఈ స్కూల్లో ఇప్పుడు మంచి మార్క్స్ వస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం కానీ, మళ్ళీ కొన్ని గ్రామాలలో తిరిగి స్కూల్కి తిరిగి ఆ బాతులను కడిపియడం కానీ, కడుగడం కానీ, ఒక ఎంపీ అయి ఉండి కూడా అలాంటి పనులు చేసిండు. ఎంపీలో లేకుండా, ఆ సీట్ లేకున్నా కానీ ఇలాంటి పనులు చాలా చేసిండు అన్న. అంటే స్వయంగా ఈయననే బాత్రూమ్ కూడా అడిగిరు అని చెప్పి చాలా మంది. అవును, ఇతను అవును ఎంపీగా ఉన్నప్పుడు అడిగిండు, ఎంపీగా లేనప్పుడు అడిగిండు. ఆయన ప్రజల కోసం చాలా చేసిండు. స్కూల్ పిల్లలు కూడా చాలా ఆర్థిక సాయం చాలా చేస్తాడు. మెయిన్గా ఇప్పుడు స్కూల్లో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఏదో చేశారు అని చెప్తున్నారు. అవును, ఇప్పుడు మొన్న మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే 2500 చెక్స్ పంపిణీ చేసిండు ప్రతి స్కూల్లో టాపర్స్కి. అట్లా చాలా ఆయన తరపున ఇలా యువ నాయకులు కూడా కొన్ని స్కూళ్ళలోకి వెళ్ళి చేసారు. మల్కాపూర్ కానీ, చేవల్ల కానీ, చుట్టుపక్కల విలేజ్లో కానీ. అయితే ఆయన లేకుండా కానీ మా కార్యకర్తలు కూడా అట్లా చేశారు అనమాట ఆయన తరపున. రంజిత్ రెడ్డి గారు ఇట్లా ఏమైనా చేశారా? ఇక రంజిత్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. ఆయన ఆస్తులు కాపాడుకోనికనే పార్టీ మారినది స్పష్టంగా అర్థమైంది అందరికీ. అట్లా ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా ఆయన గెలవడం కష్టం. ఈ 90% కాదు 99% కొండా విశ్వరెడ్డి గారు గెలుస్తారు. ఆయన విజయం ఖాయం.